దయగల మా తండ్రి, కృపగల దేవ, ఈ ప్రత్యేక సమయంలో మా చూస్తుండగా దేవ నీ సహాయము కోరుకుంటున్నాం దేవా. ఈ పులివెందుల పట్టణంలో మా ప్రభ తండ్రి రాజారెడ్డి గారి యొక్క నిధులు కూడా మా ప్రభ, వారి ఆశీస్సులంతా కూడా మా ప్రభ, మా ప్రియతమ నాయకులు మా ప్రభ, వారి ఆలోచనలన్నీ సఫలపరిచి మా ప్రభ ఆయన మీరే అద్భుతమైన విజయాలు ఇచ్చి మా ప్రభ. సంబంధించి ఇంతకు ముందే ఒకసారి చెప్పినాం, వెరీ క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పినాం. ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది ఏ మున్సిపల్ చైర్పర్సన్ మాదిరిగానో ఇటువంటి ఎలక్షన్ కాదు. స్పీకర్ పదవి కానీ స్పీకర్ పదవులు కానీ ప్రెసిడెంట్ పదవులు కానీ ఇటువంటి పదవులకు పోటీ ఉండకూడదు. ఎందుకనంటే మామూలుగా మొన్న కోడెల శివప్రసాద్ గారిని స్పీకర్గా చేసేటప్పుడు కూడా కోడెల శివప్రసాద్ గారికి తెలుగుదేశం పార్టీ మెజారిటీ ఉంది. తెలుగుదేశం పార్టీ కోడెల శివప్రసాద్ లాంటి వ్యక్తిని స్పీకర్గా పెట్టినా కూడా యునానిమస్గానే ఆ పదవిని మేము కూడా కోడెల శివప్రసాద్ గారికి సపోర్ట్ చేసి స్పీకర్ పదవిని యునానిమస్గా ఇచ్చాం. ఎందుకు యునానిమస్గా చేశాము అని అంటే ఈ స్పీకర్ పదవులు కానీ ఈ రాష్ట్రపతి పదవులు కానీ ఇటువంటి పదవులు యునానిమస్గా జరిగితేనే ఆ పదవులకున్న హోదా కాపాడబడుతుంది. ఆ పదవుల్లో ఉన్న వ్యక్తులు న్యూట్రల్గా ఉంటారని మనమంతా కూడా ఆశిస్తాం. న్యూట్రల్గా ఉండే పరిస్థితి క్రియేట్ చేయడం కోసం అటువంటి పదవులకు పోటీ పడే పొజిషను యునానిమస్గా జరిగిపోతే అన్ని పార్టీలు దానికి సపోర్ట్ చేసే పరిస్థితి తీసుకొని వస్తే న్యాచురల్గా ఆ ప్రెసిడెంట్గా ఉన్న పదవి కానీ ఆ ప్రెసిడెంట్ పదవిలో ఉన్న వ్యక్తి కానీ ఆ స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తులు కానీ న్యూట్రల్గా ఉంటారన్న ఆశ నిలబడుతుంది. అందుకని అటువంటి పదవులకు సంబంధించి గతంలో కూడా ఇంతకుముందు కూడా ప్రణబ్ ముఖర్జీ గారిని పెట్టినప్పుడు కూడా సపోర్ట్ చేశాం. యునానిమస్గానే ఆ పదవి జరగాలని. స్పీకర్గా కోడెల శివప్రసాద్ గారిని పెట్టినప్పుడు కూడా సపోర్ట్ చేశాం, ఎందుకంటే యునానిమస్గా జరగాలని. ఇప్పుడు కూడా బీజేపీ అభ్యర్థి ఎవరినైతే వాళ్ళు పెడతారో వాళ్ళకి కూడా సపోర్ట్ చేసే విషయంలో ఇంతకుముందు కూడా చెప్పినట్టుగానే స్పష్టంగా చెప్పాం, మా సపోర్ట్ ఉంటుందని. అటువంటి పదవులు యునానిమస్గానే ఎన్నిక జరగాలి అని చెప్పి చాలా క్లియర్గా స్పష్టంగా ఇంతకుముందు చెప్పిన విషయాన్ని మళ్ళీ ఇవాళ మీరు అడుగుతూ ఉన్నారు. మళ్ళీ ఇవాళ దాన్ని ధృవీకరిస్తూ రెండోసారి కూడా చెప్తా ఉన్నాం. ఇంకేమన్నా నిన్న కర్నూలులో జరిగింది, కొద్ది రోజుల కిందట పులివెందులలో వేంపల్ల మండలంలో జరిగింది. దానికి మన విలేకరులు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం జరిగిందో కూడా తెలుసు. రాజకీయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఏ వ్యక్తి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, రేపొద్దున మేము అధికారంలోకి రావచ్చు, కానీ ఒకటైతే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే 5.5 కోట్ల మంది ప్రజల్లో దేవుడు ఒక్కరికి అవకాశం ఇస్తారు ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకునేది. అటువంటి పదవిలో కూర్చున్న వ్యక్తి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలి, ప్రజలకు మంచి చేయాలి, ఆ ప్రజల దీవెనలతో దేవుని ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా మళ్ళీ రిపీటెడ్గా కొనసాగబడాలి తప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శత్రువులను
ప్రలోభాలను పెట్టి లొంగ తీసుకోవడము, వాళ్ళ డిస్క్వాలిఫై కాకుండా కాపాడడము, ఇంకా రొంత ఒక అడుగు ముందుకేసి వాళ్ళ మంత్రి పదవుల్లోకి కూడా తీసుకోవడము, లేదా అప్పటికి కూడా ఎవరు లొంగకపోతే వాళ్ళని హత్యలు చేయించడము వంటి కార్యక్రమాలు ఏ ముఖ్యమంత్రి ఎప్పుడూ కూడా చేయకూడదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా దీన్ని సహకరించబట్టే ఇవాళ ఆ మర్డర్ జరిగింది. కేఈ కృష్ణమూర్తి గారు ఎవరు? డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి. డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి కాన్స్టిట్యున్సీలో మర్డర్ జరిగింది. అది కూడా ఎవరు? తన మీద రేపు పోటీ చేయబోయే అభ్యర్థి మర్డర్ జరిగింది. అది కూడా ఎలా జరిగింది? ఆ వ్యక్తికి, నారాయణ రెడ్డి గారికి, సాంబశివునికి ఇద్దరు కూడా ఎంత దారుణంగా చంపబడ్డారు అని అంటే, నారాయణ రెడ్డి గారి వెపన్ లైసెన్స్ను ఆయన దగ్గర నుంచి వెపన్ లైసెన్స్ రెన్యువల్ కోసం అని చెప్పి వెపన్ సరెండర్ చేయమన్నారు. మామూలుగా వెపన్ సరెండర్ చేయాల్సిన పనుల వెపన్ లైసెన్స్ రెన్యువల్కి అప్లికేషన్ పెడితే సరిపోతుంది. కానీ ఈయన విషయంలోకి వచ్చేసరికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, వెపన్ సరెండర్ చేయండి అని చెప్పి తన దగ్గర నుంచి బలవంతంగా వెపన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెపన్ వెనక్కి ఇవ్వాలి. అటువంటిది వెపన్ వెనక్కి ఇవ్వలేరు. అంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం తన దగ్గర నుంచి వెపన్ తీసుకున్నారు. తీసుకొని తన లైసెన్స్ను రెన్యూ చేయలేదు. తిరిగి తన వెపన్ తనకు వెనక్కి ఇవ్వలేదు. అంటే ఒక పద్ధతి ప్రకారం జరిగినట్టుగా క్లియర్గా అర్థమవుతూ ఉంది. తన ప్రాణానికి హాని ఉందని శాండ్ మాఫియాలో తాను తెలుగుదేశం పార్టీ చేస్తున్న అగత్యాలను పూర్తిగా ఎక్స్పోజ్ చేస్తూ తాను ముందుకు యుద్ధం చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే కేఈ కృష్ణమూర్తి గారి కొడుకు మీద కూడా ఎంక్వైరీ చేయాలని హైకోర్టు ఏకంగా ఆదేశాలు జారీ చేసింది. అంత దూరము నారాయణ రెడ్డి గారి పోరాటం సాగింది. ఇటువంటి నేపథ్యంలో నాకు ప్రాణహాని ఉంది, నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి ఇదే నారాయణ రెడ్డి గారు ఎన్నెన్నో సందర్భాలలో గవర్నమెంట్కు లేఖలు రాశారు. గవర్నమెంట్ దగ్గర నుంచి పోలీస్ సెక్యూరిటీ ఫోర్స్ ఇవ్వమని చెప్పి అడిగాడు. చివరికి కోర్టులో కూడా కేసులు వేస్తే కోర్టు నుంచి కూడా సెక్యూరిటీని తనకి ఇస్తే ఆ సెక్యూరిటీని కూడా 3 నెలల్లోనే ఆ సెక్యూరిటీని కూడా తీసేశారు, ఇచ్చిన సెక్యూరిటీని. తర్వాత కూడా ఆయన రిపీటెడ్గా నాకు సెక్యూరిటీ ఇవ్వమని చెప్పి ప్రాధేయపడినా కూడా సెక్యూరిటీ ఇవ్వాల. అంటే ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం క్లియర్గా జరిగిందన్న దానికి నిదర్శనాలు కావా? ఒకవైపున తను అడిగిన సెక్యూరిటీని ఇవ్వకపోవడం, ఉన్న సెక్యూరిటీని తీసేసి సెక్యూరిటీని తను అడిగితే ఇవ్వకపోవడం, ఉన్న వెపన్ లైసెన్స్ను తీసేసుకొని వెపన్ లైసెన్స్ని రెన్యువల్ చేయకుండా ఉన్న వెపన్ను తీసుకొని వెనక్కి ఇవ్వకపోవడం, ఇవన్నీ క్లియర్ కట్గా కూడా ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం జరిగినాయని. 2 ట్రాక్టర్లను పెట్టడము, 20-25 మందితో దాడి చేయడము, ఇవన్నీ క్లియర్ కట్గా ఎవరు చూసినా కూడా అర్థమయ్యేది ఒకటే: ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయి, డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యుయెన్సీ, డైరెక్ట్గా దగ్గరుండి ఈ కార్యక్రమం, ఈ హత్య రాజకీయాలు చేయించారనేది ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. రాజకీయాలలో ఉన్నప్పుడు హుందాతనం ఉండాలి, రాజకీయాలలో ఉన్నప్పుడు మ్యాగ్నానిమిటీ ఉండాలి, రాజకీయాలలో ఉన్నప్పుడు శత్రువులను సైతం ప్రేమించే గుణం కూడా చేత కావాలి. రాజకీయాలలో ఉన్నప్పుడు మ్యాండేట్ ఇచ్చేది ప్రజలు. ఇవాళ వీళ్ళు దుర్బుద్ధితో నారాయణ రెడ్డి గారిని చంపారు. కానీ నేను ఇదే చెప్తా ఉన్నా, దుర్బుద్ధితో ఎప్పుడైనా ఏదైనా చేస్తే అది తిరిగి కొడుతుందని. రేపు పొద్దున అదే పత్తికొండ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్రహ్మాండమైన 50,000 మెజార్టీతో గెలిచే పరిస్థితి కూడా వస్తుంది. ఆ కుటుంబం నుంచి క్యాండిడేట్గా కూడా నిలబడిపోతారు. మొగుని చంపినారు, ఏమవుతుంది? భార్య క్యాండిడేట్గా వస్తుంది, ఏమవుతుంది? అంతేగాని వాళ్ళు అనుకున్న పద్ధతి, వాళ్ళు అనుకున్న పథకం ప్రకారం క్యాండిడేట్ లేకుండా పోతే పార్టీయే లేకుండా పోతుంది, లీడరే లేకుండా పోతాడు అని చెప్పి ఇలా అనుకునే దుర్బుద్ధికి ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా మొట్టికాయలేసే పరిస్థితి కూడా వస్తుంది. అసలు దీని మీద సమగ్రంగా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి. ఎందుకు సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి అని అంటే అప్పుడే న్యాయం జరుగుతుంది. కారణం ఏంటంటే దీంట్లో నిందితులు ఎవరు? డైరెక్ట్గా డిప్యూటీ సీఎంఏ నిందితుడు. డైరెక్ట్గా సీఎం ఆశీస్సులతోనే జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ చేతుల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేయిస్తే ఏం న్యాయం జరుగుతుంది? న్యాయం జరగాలి అని అంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది. డిప్యూటీ సీఎం గారు తప్పు చేసినా జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా జైలుకు పోయే పరిస్థితి వస్తుంది. అప్పుడే న్యాయ వ్యవస్థ అనేది బతుకుతుంది. కానీ వీళ్ళని కాపాడేదానికోసం వీళ్ళ చేతుల్లోనే ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్తోనే, పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించడంతోనే ఇది జరిగిన ఇన్సిడెంట్లో ఇదే పోలీస్ డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేస్తే ఎవరికి మేలు జరుగుతుంది? ఎవరికి మేలు జరగదు. మొన్న 10 రోజుల
మొన్న 10 రోజుల కిందట వారం రోజుల కిందటనో డైరెక్ట్గా మీరే చూశారు. ఇదే విషయాలను ఎత్తి చూపుతూ రైతుల పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా ఉందో, ఎంత దారుణంగా ఉందో, చివరకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితిలో ఉన్నారు. గిట్టుబాటు ధరలు లేవు. 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతానన్న ముఖ్యమంత్రి మోసం చేశాడు. రైతులకు రుణాలు అందడం లేదు. బ్యాంకులు లేకపోతే బ్యాంకుల్లో రుణాలు వడ్డీల మీద వడ్డీలు వేసే పరిస్థితి ఉంది. పూర్తిగా రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి మోసం చేశాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇప్పిస్తానన్న ఇదే ముఖ్యమంత్రి మోసం చేశాడు. చివరికి ఈ మోసం ఇన్పుట్ సబ్సిడీలు దాదాపుగా 4,700 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇంతవరకు 2013-14కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ 2,360 కోట్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి పూర్తిగా ఎగరగొట్టేశాడు. రూపాయి కూడా ఇవ్వాల. పైగా ఆ ఇన్పుట్ సబ్సిడీలో కేంద్రం ఇచ్చిన డబ్బును ఈయన డైవర్ట్ చేసుకున్నాడు వేరే దానికి. 2013-14కు సంబంధించిన 2,360 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీని కూడా కలుపుకుంటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు జల్ తుఫాన్ వచ్చింది, లైలా తుఫాన్ వచ్చింది, కరువులు వచ్చాయి, మేము పూర్తిగా రైతులను ఆదుకుంటాము వచ్చిన వెంటనే అని చెప్పి ప్రతి మీటింగ్లోనూ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. కాబట్టి 2013-14కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కూడా అంత ఇంపార్టెంట్. ఆ 2013-14కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ 2,360 కోట్లు కలుపుకుంటే 4,700 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కింద బకాయిలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు రూపాయి ఇవ్వాల. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇంత దారుణంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఆ రోజు 2 రోజుల పాటు రైతుల కోసం అని చెప్పి మద్దతు ధరల కోసం కావాలని, గిట్టుబాటు ధరలు కావాలని, చంద్రబాబు నాయుడులో వైఖరిలో మార్పు రావాలని నిరాహార దీక్ష చేసినాం. ఎంత చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారి చర్మం తోలు మందం అంటారు చూసినారా, ఆ లెవెల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి. ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చేస్తూ ఉన్న అన్యాయాలకు, మోసాలకు, దుర్మార్గాలకు రాబోయే రోజుల్లో దేవుడు ప్రజలు ఇద్దరు కూడా గట్టిగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్తారు.